హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మన అశ్వన్ ఛానల్. ఈరోజు నేను నాటుకోడి బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో మొత్తం వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నాటుకోడి తీసుకొని దాన్ని ఫుల్గా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత లోపల చెత్తను తీసేయండి. తీసిన తర్వాత నీట్గా మంట వేసుకొని దాన్ని లైట్ కాల్చండి. పసుపు అంతా బాగా ఎక్కించి కాలిస్తే బాగుంటుంది. చర్మం మాత్రం తీయద్దు, నాటుకోడి చర్మంతోనే బాగుంటుంది. దాల్చిన చెక్క, లవంగ, జాపత్రి, స్టార్ పువ్వు, జీలకర్ర, సాజీరా, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరికూర ఇవన్నీ తీసుకొని పేస్ట్ చేసుకొని ఇది బిర్యానీ మసాలా, పచ్చి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, అల్లం 2 స్పూన్లు. ఇవన్నీ ఏంటి? పుదీనా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా. ఇవి దేనికి? ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు తీసుకుందాం. మనకు కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆనియన్స్, టమాటా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి. ఇవి బిర్యానీలోకి. ఇప్పుడు పచ్చి మసాలా చూడండి, క్వాంటిటీ చూసారు కదా. ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం పచ్చి మసాలా. చూసారా, మిక్సీ చేసుకుని కొద్ది వాటర్ వేసుకున్నాం. బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రెసిపీ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం పచ్చి మసాలాను. దీని బిర్యానీలో మనం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి, ఎలా చేయాలో మొత్తం చెప్తాను. మీద కుక్కర్ తీసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. 3 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేశాను. 3 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేశాను. సిమ్లో పెట్టుకొని స్టార్ ఫ్లవర్, యాలకులు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క మనం తీసుకున్నాం కదా, వీటిని మనం యాడ్ చేయాలి. చూడండి, మనం తీసుకున్న నెయ్యి ఆయిల్లో జీడిపప్పు కూడా యాడ్ చేద్దాం. చూడండి, వీటిని లైట్గా వేపుకోవాలి. మనం పచ్చిమిర్చి మనం వేపుకోవాలి. చూడండి, నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేయాలి. బిర్యానీ ఆకు చూసారా, మనం వేసిన ఐటమ్స్ అన్నీ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాం. ఇది లైట్ గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి మిత్రమా. స్మెల్ అయితే అదరగొడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేద్దాం. చూడండి, తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకున్నాం. చూసారా మిత్రమా, ఇది నేర్చుకుంటున్నాను నేను నాటుకోడి బిర్యానీ మా పిన్ని దగ్గర. ఆవిడ చెప్తుంది ఎలా చేయాలి, ఏడ్ చేయాలని. ట్రై చేసావా? చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందా? ఇది మా సబ్స్క్రైబర్స్ నేర్పిద్దాం. అయితే బాగుంటుందా? బాగుంటుంది. నాటుకోడి అంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు ఎడ్ చేద్దాం. పచ్చి మసాలా యాడ్ చేద్దాం. చేసుకుందా? దానికి ఏడేటి కావాలి, ఎలా చేయాలి అన్నీ చెప్పాను. ముందు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అంతా అర్థం అవుతుంది మీకు నీట్గా. ఈ సీక్రెట్ రెసిపీకి ఏంటి, ఇందులో ఏంటి మీరు ఎక్కువ వాడుతున్నారు? మొత్తం మసాలాన్ని, పచ్చి మసాలాలన్నీ వాడుతున్నాం. లవంగ, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు మనం పచ్చిగా మసాలా యాడ్ చేసుకున్నాం కదా, అలా కాకుండా మామూలు చేస్తే ఇలా టేస్ట్ వస్తుంది. ఇలా టేస్ట్ వస్తుంది. చూడండి, నాటుకోడి చికెన్, నాటుకోడిది ఇది. నాటుకోడి ఎందుకంటే అంత ఫేమస్. సాల్ట్ ఎంత వేద్దాం? 2 స్పూన్లు. 2 స్పూన్ల. దీన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు. మనం రైస్ 1/2 కేజీ చికెన్కి ఎంత తీసుకోవాలి? 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకోవాలి. 1/2 కేజీ రైస్ తీసుకోవాలి.
రైస్ ఏంటి ప్రొసీజర్? మనం ఏమైనా పక్కన రైస్ పెట్టి మామూలుగా పెట్టి కడిగి ఉంచుకోవాలా, నీటిలో నానబెట్టాలా? మామూలుగా వేపించుకోవటమే. వేపించుకోవాలా డైరెక్ట్గా? ఓహో, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, కొంతమంది నీటిలో వేసి. నానిపోతాయి, నానిపోయాక విరిగిపోతుంది రైస్. ఇలా వేసుకుంటే బాగుంటుందా? వస్తుంది. ఇలా డైరెక్ట్ రైస్ వేసి కడగడం, పొడి రైస్ అయినా డైరెక్ట్ కడగాల? కడగవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పాను చూసారు కదా, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ట్రావెల్ వీడియోస్ చూడకపోతే చూడండి. మన రామతీర్థాలు, రామనారాయణం, పుణ్యగిరి, నెక్స్ట్ వీడియో కుమిలి పెడతాను. చాలా బాగుంటుంది టెంపుల్ అది, గోవిందపురం. ఇలాగ మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తుంటాను మీ సపోర్ట్ ఉంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ తీసుకున్నాం చూసారా, అరకే చికెన్కి అరకేజీ రైస్ చూసారా. బాగా వేపుకోవాలన్నమాట వాటిని మనం. చూడండి, నాటుకోడి గ్రేవీ కర్రీ కూడా చేసి చూపిస్తాను మీకు దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది స్మెల్. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తాను. మనం వేసిన మసాలాలన్నీ బాగా యాడ్ చేద్దాం. ఎంత? 2 స్పూన్లు కారం. యాక్చువల్గా మామూలుగా చేసిన బిర్యానీకి దీనికి తేడా కారం పడుతుంది. ఒకవేళ కారం వేయకుండా మనం ఈ పచ్చిమిర్చి టేస్ట్ ఉండదు. మనం కారపొడి లేకుండా చేయగలం, అది వేరేలాగా. దీనికి ఈ స్టైల్ కారపొడి వేసుకోవాలి, బాగుంటుంది నాటుకోడి. చూడండి మిత్రమా, ఎంత బాగా కారం వేసిన తర్వాత ఎంత బాగా కలర్ చేంజ్ అయింది. దీనికి కారం వేయాలట, వేస్తేనే బాగుంటుంది అట, అంతేనా? కారం వేస్తేనే బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మా చూసి నేను చేసేది ఎలా చేసామో అలాగే చేయండి. కామెంట్లో తెలియజేయండి, తెలుస్తుంది మాకు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. చూడండి చేస్తున్నాను, చూడండి మిత్రమా. బాగా కలుపుకోవాలి, అంతేనా? బాగా కలపాలి, బాగా ఏగాలి. ప్రొసీజర్ బాగుంటుంది, ఏగితే బాగా వస్తుంది బిర్యానీ. నీళ్ళు ఎంత యాడ్ చేయాలి ఇందులో? గ్లాసుకి 2 మిత్రమా ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. చూడండి, బాగా వాటర్ కంటెంట్ అంతా దగ్గరికి అయిపోవాలి. రెడీ అయిపోయింది, చూడండి చూపిస్తాను. చూసారా, చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుంది మిత్రమా బిర్యానీ. మీరు ట్రై చేయండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో నాటుకోడి చికెన్ బిర్యానీ. ముత్యాల్లాగా వచ్చే రైస్, ఎక్కడ కూడా విరగడం ఏం జరగలేదు. ఇంకా బాస్మతి రైస్ చేస్తే ఇంకా బాగుంటుంది. నాటుకోడి అంది ఈ రైస్తో చేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మంచి మంచి నాటుకోడి గ్రేవీ చేసి చూపిస్తాను. బిర్యానీ, నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. చక్కగా గార్నిష్ చేసుకున్నాను. ఆనియన్స్, క్యారెట్, జీడిపప్పు, నిమ్మకాయ. చూసారా, ముత్యాల ఉన్న రైస్ చూపిస్తాను చూడు క్లోజప్లో. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయాల్సింది కోరుచున్నాను. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.